ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మావయ్య ఏంటివన్నీ? కనపట్లేదమ్మా డబ్బులు. అదే ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నాను. ఏడు నుంచి వస్తాయి? ఏ స్థలమో పొలమో అమ్మితే అప్పుడు వస్తాయి. మా ఊర్లో పొలం అమ్మేసాంలే అమ్మా. మీకే స్థలవో పొలవో లేదు అని పెళ్లికి ముందే నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. అంత దూరం ఎందుకులే అమ్మా. ఇదిగో నీతో సహా ఎవరికి చెప్పొద్దని చెప్పి ఈ డబ్బులు మీ గగనన్న ఇచ్చాడమ్మా. తనిచ్చాడని తెలిస్తే మళ్ళీ మీ ఫ్యామిలీలో ఈ వంకతో ఎక్కడ గొడవలు అవుతాయో అని చెప్పి మీతో చెప్పొద్దని చెప్పాడమ్మా. డబ్బులే కాదమ్మా, మళ్ళీ నీ కంట్లో కన్నీటి చుక్క చూస్తే మా రక్తం కళ్ళ చూస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇలాంటి అన్నయ్యలు ఉంటారని వింటమే గాని చూడటం ఇదే మొదటిసారమ్మా. నువ్వంటే మీ అన్నయ్యకి ప్రాణమమ్మా. సారీ, చూసుకోలేదు బాబు. తగిలినందుకు సారీ చెప్తావారా? మందు నా మీద పడ్డందుకు సారీ చెప్తావారా? చెప్పరా బాబు. అది ఏ బాబు, ఏంటిది? కృష్ణప్రసాద్, నువ్వు ఆగో. ఏయ్, రారా. నీకంటే వయసులో పెద్దవాడిని బాబు, అలా కొడతావేంటి? కొంచెం మర్యాద. మర్యాద కావాలారా నీకు? మనిషి కాకపోయినా వయసు గౌరవం ఇవ్వాలని మీ ఇంట్లో ఎవరూ చెప్పలేదేంట్రా? జరిగిన పొరపాటుకు ఆయన సారీ చెప్పారు. ఇట్స్ ఓకే అని సరిపెట్టుకోవడం మానేసి డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడటమే కాకుండా ఆయన మీద చెయ్యి చేసుకుంటావా? ఇంతకు నువ్వెవడిరా? కళ్ళెదురుగా తప్పు జరుగుతున్నప్పుడు నాలాంటి వాడు ఎవడో ఒకడు అడుగుతూనే ఉంటాడు. నువ్వు తెలుసుకోవాల్సింది నా డీటెయిల్స్ కాదు. మర్యాదగా ఆయనకి సారీ చెప్పి దీన్నింతటితో వదిలే. సారీ. నోటితో చెప్తే నీకు అర్థం కాదనుకుంటాన్రా. అయితే నేను కూడా నీకు సారీ చెప్పాల్సిందే. రేయ్, నేనెవరో తెలుసా? నేను చేసింది కరెక్ట్ అనుకుంటే వాటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకోను. జస్ట్ కరెక్ట్ చేస్తాను. సారీ చెప్పరా. సారీ చెప్పరా. సారీ సారీ. గగన్, నాన్న గగన్, ఇలాంటి ప్లేస్లో మీటింగ్ పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు. ఏదో మీ మీద గౌరవంతో వచ్చాను. వచ్చి మంచి పని చేశాను అనుకుంటా. లెట్స్ మూవ్. థ్యాంక్స్ రా. రే థ్యాంక్స్ రా. నీ మీద చేయి పడితే
నీ కొడుకు ఎంత వైల్డ్గా రియాక్ట్ అయ్యాడో చూశాను. నువ్వు థ్యాంక్స్ చెప్తున్నా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో అది కూడా చూశాను. నీపై కోపమే, లోపల ఎంత ప్రేముందో దీన్ని బట్టే నాకు అర్థమవుతుంది. ఏ నాన్నైనా ఇలాంటి కొడుకుని కోరుకుంటారా? ఇలాంటి కొడుకు దూరం కావడం నీ దురదృష్టం రా. అయ్యో అయ్యో ఏంటండి మీరు? అయ్యో ఏంటండి తాగొచ్చారా? ఏ ఏదో మర్డర్ చేసి వచ్చారని అడిగినట్టు అడుగుతావండి మీరా? తాగే వచ్చాను. అయ్యో గట్టిగా మాట్లాడకండి, ఇంట్లో అన్నయ్య వదిన అందరూ ఉన్నారు. ఉంటే ఏంటి? ఉంటే ఏంటి? ఇప్పుడు మీరా మీ అప్పుడు వదిన గారు దొంగ అనే నింద నా నెత్తి మీద వేసింది. ఆ నిందని మీ అన్నయ్య గారు నిజమే అని నమ్మేశారు. అంటే దొంగని ఇంట్లో వండిస్తారు కానీ తాగుబోతు ఉండేవరా? చెప్పు. అయ్యో అంకుల్, ఇంత రాత్రిలో అంత గట్టిగా మాట్లాడి అందరి నిద్రని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. తినేసి వెళ్ళి పడుకోండి. భూమి, నువ్వు మారాను అమ్మా. నువ్వు చెప్తే వింటాను. ఈ ఇంట్లో ఇంకెవరు చెప్పినా విన్ను. ప్రామిస్. అమ్మయ్య, మీరా వడ్డించవా? రండి. పెట్టు, వడ్డించు మీరా, వడ్డించు. ఈ ఇంటి మీద పడి తినడం, ఊరి మీద పడి తాగడం, ఇదేగా మీ వారి గొప్పతనం. మీరా ఇప్పుడు అనుకున్నాను ఈ సీన్ లోకి కొరితే ఇంకా ఎంటర్ అవ్వలేదేంటా అని. ఎంటర్ అయిపోయింది. మందెక్కువ ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదా నీకు? మా అమ్మాయి నీకు కొరువుదేయాలా కనిపిస్తోందా? నువ్వు మా అమ్మాయి సొమ్మె తింటున్నావన్న విషయం మర్చిపోయావా? అబ్బా, మరి నువ్వెవరు సొమ్ము తింటున్నావు గ్రాని? ఇప్పుడు మీ కూతురు కాని కూతురైన అపూర్వకి మీరు బాగా భజన చేసి పంట పొలాల మీద పందికొక్కులు పడి తిన్నట్టుగా మీరు మేస్తున్నారండి. కానీ మనం కృష్ణప్రసాద్ అలా కాదు. నా కష్టం మీద తింటున్నాను. శరత్ చంద్ర గారి వ్యాపారాలన్నీ నా ఒంటి మీద మోసి ఆ కష్టాన్ని తింటున్నాను. ఓ పక్కన ఈ ఇంటికి అల్లుడిగా, ఓ పక్కన ఉచిత ఉద్యోగిగా. అయినా కూడా దొంగం చేశారు. వాగింది చాలు, నోరు మూసుకుని బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకో. ఏంటే ఆర్డర్ రాస్తున్నావా? నువ్వేదేనా అనుకో, ముందుక్కడి నుంచి వెళ్ళు పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.